హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 3 లెవెల్ డేటా ఆర్కిటెక్చర్ లేదా 3 లెవెల్ డేటా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాము. సో 3 లెవెల్ డేటా ఆర్కిటెక్చర్ లేదా 3 లెవెల్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే డేటా అనేది యూజర్ దగ్గర నుంచి హార్డ్ డిస్క్లో ఎలా స్టోర్ అవుతుంది, లేదా హార్డ్ డిస్క్లో నుంచి డేటా యూజర్కి ఎలా రిట్రీవ్ అవుతుంది అని తెలుసుకోవటమే ఈ 3 లెవెల్ డేటా ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యూజర్ అనే అతను నాకు పలానా డేటా కావాలి అనగానే ఆ యూజర్ దగ్గర నుంచి కాన్సెప్షువల్ లెవెల్కి వెళ్తుంది, కాన్సెప్షువల్ లెవెల్ నుంచి ఫిజికల్ లెవెల్కి వెళ్తుంది, ఫిజికల్ లెవెల్లో నుంచి మళ్ళీ కాన్సెప్షువల్ లెవెల్కి వచ్చి కాన్సెప్షువల్ లెవెల్ నుంచి మళ్ళీ యూజర్కి డేటా అనేది రిసీవ్ కావడం జరుగుతుంది. సో అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి యూజర్ లెవెల్, దీన్ని ఎక్స్టర్నల్ లెవెల్ అని కూడా అంటారు. లేదా సెకండ్ వచ్చేసి కాన్సెప్షువల్ లెవెల్, దీన్నే లాజికల్ లెవెల్ అంటాము. థర్డ్ వచ్చేసి ఫిజికల్ లెవెల్, దీన్ని ఇంటర్నల్ లెవెల్ అని కూడా అంటాము. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ లైబ్రరీ ఉందనుకుందాం. సో ఆ కాలేజ్ లైబ్రరీలో ఒక స్టూడెంట్ వచ్చేసి లైబ్రరీయన్ దగ్గరికి వచ్చి నాకు పలానా బుక్ కావాలి అని అడుగుతాడు. అడగగానే లైబ్రరీయన్ వాళ్ళ అసిస్టెంట్ పిలిచేసి పలానా బుక్ తీసుకురమ్మని చెప్పేసి చెప్తుంది. ఆ లైబ్రరీయన్ యొక్క అసిస్టెంట్ విత్ ఇన్ సెకండ్స్లో ఆ బుక్ తీసుకొచ్చేసి లైబ్రరీయన్కి ఇస్తుంది. ఆ లైబ్రరీయన్ మళ్ళీ కస్టమర్కి స్టూడెంట్కి ఆ బుక్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా విత్ ఇన్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? మరి లైబ్రరీలో ల్యాక్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఆ ల్యాక్స్ ఆఫ్ బుక్స్లో నుంచి ఆ కస్టమర్ అడిగిన బుక్ని విత్ ఇన్ సెకండ్స్లో ఎలా తీసుకొచ్చింది అంటే, ఈ బుక్స్ అరేంజ్ చేసేటప్పుడు, దట్ మీన్స్ బుక్స్ని స్టోర్ చేసుకునేటప్పుడే వాళ్ళు డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటారు. సో దట్ మీన్స్ మ్యాథ్స్ సంబంధించిన బుక్స్ అన్నీ ఒక దగ్గర, ఫిజిక్స్ సంబంధించిన బుక్స్ అన్నీ ఒక దగ్గర, లేదు ఎలక్ట్రానిక్స్ బుక్స్ అన్నీ ఒక దగ్గర, లేదంటే స్టాటిస్టిక్స్ బుక్స్ అనే ఒక దగ్గర. సో ఇలా డిఫరెంట్ కెమిస్ట్రీ బుక్స్ ఒక దగ్గర, ఇలా డిఫరెంట్ బుక్స్ డిఫరెంట్ లొకేషన్స్లో వారు స్టోర్ చేసుకుంటారు. ఆ లొకేషన్స్లో కూడా మళ్ళీ సబ్ పార్ట్స్, ఫస్ట్ ఇయర్ బుక్స్ ఒక దగ్గర, సెకండ్ ఇయర్ బుక్స్ ఒక దగ్గర అని మళ్ళీ దాన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తారు. సో ఇక్కడ కస్టమర్ అడగగానే వెంటనే దాన్ని బేస్ చేసుకొని అది లొకేషన్ ఎక్కడో తనకు ఐడియా ఉంటుంది, టక్కున తీసుకొచ్చేసి మనకి ఆ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ 3 లెవెల్ అబ్స్ట్రాక్షన్ కూడా ఉంటుంది. చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ అనే అతను తనకు సంబంధించిన మార్క్స్ని ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఇక్కడ యూజర్కి ఇలా ఈ టైప్ ఆఫ్ ఫామ్ అవపడుతూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫామ్లో తన యొక్క హాల్ టికెట్ నెంబర్, తన నేము అండ్ మార్క్స్ ఇచ్చేసి సేవ్ అంటాడు. సేవ్ అనగానే సో ఇది దట్ మీన్స్ యూజర్కి ఇంతవరకే తెలుసు ఈ రకంగా ఫామ్ అవపడుతుంది, ఫామ్లో మన డేటా ఇచ్చేసి సేవ్ అనగానే అది వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుతుంది అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అతను సేవ్ అంటాడో, సేవ్ అనగానే ఈ డేటా అనేది ఏదైతే ఉందో ఇది డేటాబేస్ క్వెరీ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ డేటాబేస్లో క్వెరీలో కన్వర్ట్ కావడాన్ని లాజికల్ లెవెల్ అంటాము. సో చూడండి, ఇక్కడ ఈ డేటా అనేది ఇన్సర్ట్ ఇంటూ మార్క్స్ వాల్యూస్ అని చెప్పేసి ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ ఇక్కడ వాల్యూస్ లాగా కన్వర్ట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ డేటా అనేది, దట్ మీన్స్ ఈ క్వెరీ అనేది లాజికల్ లెవెల్లో ఉంది. ఈ లాజికల్ లెవెల్లో ఉన్న క్వెరీ మళ్ళీ ఫిజికల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఇక్కడ ఇచ్చిన క్వెరీ బేస్ చేసుకొని అది అందులో ఆ టేబుల్ ఎక్కడైతే ఉందో హార్డ్ డిస్క్లో వెతికేసి ఆ హార్డ్ డిస్క్లో ఉన్న టేబుల్లో అది అప్రోప్రియేట్ లొకేషన్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసి ఆ సెర్చ్ చేసిన లొకేషన్లో మనం ఇచ్చిన డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 3 లెవెల్ ఆర్కిటెక్చర్. ఒకసారి చూస్తే వన్ బై వన్ మళ్ళీ క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ మనకి యూజర్ లెవెల్ అంటే ఏంటిది? సో ఇక్కడ మనకి హైయెస్ట్ లెవెల్ అంటే అన్నిటికన్నా టాప్ మోస్ట్ లెవెల్ని యూజర్ లెవెల్ అంటాము. సో ఇక్కడ ఏమవుతుంది అంటే యూజర్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఈ టైప్ ఆఫ్ పేజ్ ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ మనకి యూజర్ అనే అతను ఈజీగా డేటాని ఎంటర్ చేసుకునే విధంగా, లేదంటే ఈజీగా డేటాని ఫెచ్ చేసే విధంగా ఒక ఫామ్ని, యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో యూజర్ అనే అతను డేటా ఇచ్చేసి తనకు కావాల్సిన బటన్ ప్రెస్ చేస్తాడు. దట్ మీన్స్ ఇక్కడ సేవ్ అన్నాడు. లేదు తనకి రిజల్ట్ రావాలి అన్నప్పుడు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి, హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి గెట్ మార్క్స్ అని ఉంటుంది. గెట్ మార్క్స్ మీద క్లిక్ చేయగానే తనకి మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇలా యూజర్ ఇంటర్ఫేసెస్ డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్చువల్ లెవెల్ అంటే ఏంటంటే, ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్లో డేటా ఇచ్చిన తర్వాత ఈ డేటా అనేది క్వెరీ లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఏ క్వెరీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇచ్చిన డేటా సేవ్ చేయమన్నాం కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ రన్ అయింది. అదే ఒకవేళ మనం ఇచ్చిన డేటాని మనం ఒక హాల్ టికెట్ ఇచ్చేసి నాకు ఆ హాల్ టికెట్ సంబంధించిన రిజల్ట్ డిస్ప్లే కావాలన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సెలెక్ట్ క్వెరీ రన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏదైనా మార్క్స్లో తేడా వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తాము, సో పలానా నెంబర్కి పలానా మార్క్స్ తేడా వచ్చినాయి అని చెప్పేసి మనం అప్డేట్ చేయమని చెప్పేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు అప్డేట్ సంబంధించిన క్వెరీ రన్ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం ఇచ్చే డేటాను బట్టి ఇన్సర్ట్ రన్ చేయాలా, అప్డేట్ చేయాలా, డిలీట్ చేయాలా అనేది దాన్ని బేస్ చేసుకుని ఒక క్వెరీ రన్ అవుతుంది. సో దీన్ని మనం కాన్సెప్చువల్ లెవెల్ అంటాము. సో తర్వాత వచ్చేసి
ఫిజికల్ లెవెల్ అంటే ఏంటి అంటే మనం ఇచ్చిన డేటా కాన్సెప్షువల్ లెవెల్లో నుంచి హార్డ్ డిస్క్లో స్టోర్ కావాలి. సో దట్ మీన్స్ మనం ఏదైతే డేటా ఇస్తామో ఈ డేటాని హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలి. హార్డ్ డిస్క్లో స్టోర్ చేయాలంటే హార్డ్ డిస్క్లో మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి, ట్రాక్స్ ఉంటాయి. ఆ సెక్టార్స్, ట్రాక్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. ఆ డిఫరెంట్ లొకేషన్లో ఉన్నప్పుడు మనం ఇచ్చిన ఏదైతే డేటా ఉందో ఆ డేటా సంబంధించిన టేబుల్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసి ఫెచ్ చేసి సో దానికి ఇండెక్సెస్ ఇచ్చేసి అందులో డేటాని తీసుకెళ్ళి ఆ హార్డ్ డిస్క్లో స్టోర్ చేయడాన్ని ఫిజికల్ లెవెల్ అంటాము. సో ఈ విధంగా మనకి 3 లెవెల్స్ అనేటివి ఉంటాయి. ఏంటేంటి అంటే ఒకటి యూజర్ లెవెల్లో జస్ట్ యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, సో తనకు సంబంధించిన డేటాని ఈ యూజర్ ఇంటర్ఫేస్లో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అది వెళ్ళేసి క్వెరీ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. ఆ క్వెరీ ఫార్మాట్లో కన్వర్ట్ అవడాన్ని ఏమంటామంటే లాజికల్ లెవెల్ అంటాము. ఇక్కడ నుంచి హార్డ్ డిస్క్లో స్టోర్ కావాలి అంటే సో దాన్ని చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యేటప్పుడు ఎక్కడ అప్రోప్రియేట్ లొకేషన్ చూసుకొని అది ఎక్కడ స్టోర్ అవుతుందో ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రాపర్ లొకేషన్లో స్టోర్ చేయడము, లేదంటే ప్రాపర్ లొకేషన్ నుంచి డేటాను రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఫిజికల్ లెవెల్ అంటాము. ఈ విధంగా మనకి 3 లెవెల్ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.